రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ స్టూడెంట్గా చదువుకుంటున్నాను. ఇక్కడ బీఆర్ఎస్సీ విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ జారీ చేసినటువంటి సర్క్యులర్ ఇది పూర్తిగా అప్రయోజకమని చెప్పి మేము గత 13వ తారీఖు నుంచి ఇప్పటివరకు నిరసనలు ధర్నాలు చేస్తున్నాం. ఇవాళ శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న సందర్భంగా ఇవాళ పోలీసు మూకాలు చుట్టుముట్టి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మా దీక్షను భగ్నం చేసి ఎక్కడికక్కడ చెదరగొట్టిన విజువల్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరు చెప్పి బయట రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తుండు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక వీసీని నియమించినా కూడా రేవంత్ రెడ్డి సర్కులను రిలీజ్ చేసి ఇవాళ ప్రశ్నించే గొంతుకులను నొక్కిపెట్టే విధంగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇవి మానుకోవాలని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి పనులు అధికారి చేసుకుంటాడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఆ వీసీ నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ వీసీని కూడా వీసీకి నిర్ణయాలకు అడ్డుపడి నువ్వు ఇచ్చే సర్కులర్లు రిలీజ్ చేస్తున్నటువంటి వీసీ మీకు భయపడి ఇక్కడ ఉన్నటువంటి వీసీ అప్రజాస్వామిక సర్కులర్ను రిలీజ్ చేస్తుండే కాబట్టి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ సర్కులర్ కూడా మీరు రిలీజ్ చేయకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వేదిక నిరసన దీక్ష చేపట్టినాం. ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎందుకు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పట్టించుకోవట్లేదు? ఇవాళ ఓయూ హాస్టళ్లలో మొన్న చూసుకుంటూ ఒక దగ్గర బ్లేడ్ వచ్చింది, కొంతమందికి వాటర్ ప్రాబ్లం ఉంది. ఇలాంటి సమస్యలు కూడా బయటికి రాకుండా చేసే విధంగా విద్యార్థి గొంతుకులను నొక్కి పట్టుకుంటే ఈ సమస్యలు బయటికి తెలియవు. ప్రజాపాలనలో చాలా అద్భుతంగా జరుగుతుందని తెలియజేయాలని చెప్పి ఇలాంటి అప్రజాస్వామిక సర్కిల్ ఇచ్చి ఈ విద్యార్థి నాయకుల గొంతులు మూసేట విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకు నిరుద్యోగులు విద్యార్థులపైన ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఇవాళ ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఓడనికి తోడమలే ఓడదిగితే బోడమలే లాగా ఇక్కడికి వచ్చి విద్యార్థులకు మాయమాటలు చెప్పి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇలా గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగ విద్యార్థులందరికీ మోసం చేసిండు. ఇవాళ నేను ఏం తెలియజేస్తున్నా, ఆ రోజు మాయమాటలు చెప్పి ఇలా మోసపోయినామని చెప్పి చాలామంది విద్యార్థి నాయకులు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఇవాళ మేము మోసపోయినాం, మళ్ళీ మాకు మంచి చేయాలని చెప్పి అందరి విద్యార్థులను అన్ని ఐక్య సంఘాల విద్యార్థుల ఆధ్వర్యంలో మీరు మా కోసం ఒక ప్రోగ్రాం తీసుకోవాలని చెప్పినటువంటి విషయాలు కూడా మాకు చెప్పి మా దగ్గరికి వచ్చినాయి. కాబట్టి మేము అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే చేస్తుండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పిండు. ఇవాళ ప్రజాపాలన లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి ఒక రాజ్యాంగం నడుస్తుంది, అంత అరాచకాలు, రైతులకు రైతు బంధు లేదు, ఉద్యోగస్తులు లేవు. ఆ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్ప ఈయన ఇచ్చినటువంటి ఏం లేదు, నియామక పత్రాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకుంటుంది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు వందే మాతరం ఉద్యమం నుండి మొదలుపెట్టుకుంటే మళ్ళీ తొలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు ఇక్కడ విద్యార్థులు ఇవాళ కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ విద్యార్థులు పోరాటం చేస్తే నేను నా సీఎం పదవి పోతుందేమో, నా కాంగ్రెస్ గద్దె దిగుతుందో అని చెప్పి భయపడి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామిక సర్కులను రిలీజ్ చేసి విద్యార్థులను మరోసారి ఉగ్ర రూపం దాల్చే విధంగా రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇవాళ ఇలాంటి సర్కులను వెనక్కి తీసుకోకపోతే రేవంత్ రెడ్డి నీకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారు. ఇలా తెలంగాణ ప్రజలు కూడా చాలా ఉగ్ర రూపంతో ఉన్నారు. నువ్వు రైతులను మోసం చేసినావు, ఉద్యోగులను మోసం చేసినావు, విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగ విద్యార్థులను మోసం చేసినావు, విద్యా భరోసా అన్నావు, అదన్నావు, ఇదన్నావు, ₹1,00,000 అన్నావు, అందరినీ మోసం చేసినావు, గద్దెనెక్కినావు. ఇవాళ నీ పార్టీ నేతలు కూడా నీకు సపోర్ట్ చేస్తలేరు. ఇవాళ అక్కడ రాజ్యాంగం పట్టుకొని ఆ రాహుల్ గాంధీ గారేమో ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్తున్నాడు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది. ఇది దేనికి నిదర్శనం? నువ్వు చెప్పాల్సింది ఫస్ట్ అక్కడ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా నువ్వు తెలుసుకోవాలని చెప్పి నేను ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.